ఒక్కొక్కరికి అదే జీవితంలో ప్రయోజనంగా ఉంటుంది. ఎప్పుడూ ఎదుటి వాళ్ళని వంచడమే ప్రయోజనంగా పెట్టుకుంటారు. అటువంటి స్థితి ఉన్నవాడు. అందుకే ఆమెతో అన్నాడు, నీవు నా దగ్గర బంధీకృతవు, రాముడు వస్తాడని చూస్తున్నావు. నా పొందు అంగీకరించావా, పాన్పు చేరుతావు. అంగీకరించకపోయావా, యవ్వనం ఇలా ఉంటుంది అనుకుంటున్నావా, ముందుకెళ్ళిన నది వెనక్కి రానట్టే నీ యవ్వనం కాలంలో నశించిపోతుంది. అప్పుడు రాముడు కన్నెత్తి చూడడు, నేను కన్నెత్తి చూడను, నీ జన్మ వృధా అవుతుందన్నాడు. ఎంత ప్రలోభ పెట్టచ్చో అంత ప్రలోభ పెట్టి మాట్లాడతాడు. ఏకవేణి ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం మస్తానే ఉపవాసస్య నైతానోపైకానితే. ఎందుకు ఒంటి జడ వేసుకుంటావు, ఎందుకు ఒక్క బట్ట కట్టుకుంటావు, ఎందుకు భూమి మీద పడుకుంటావు. పిబ విహర రమస్వ భుంచ భోగాన్ ధన నిచయం ప్రదిశామి మిదినీంచ. హాయిగా అంతఃపురంలో అన్ని మాంసాహారాలు ఉన్నాయి, కావలసిన ఆహారం తిని శుభ్రంగా మద్యం సేవించి కావలసిన విధంగా ఇక్కడెవ్వరూ లేరులే, నీకు కావలసినట్టు హాయిగా భోగం అనుభవించంటాడు. ఇక్కడెవ్వరూ లేరులే అన్న మాట అత్యంత ప్రమాదకరం. ఒక పాపం చేసేటప్పుడు అంతఃకరణం ఉన్నది, పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు. ఆయనకి తెలియదు పాపం చేస్తున్నాను అనుకోవడం కన్నా పెద్ద పాపం ఇంకోట్లేదు. ఎవ్వరూ లేరు తప్పు చేయమంటాడు. నా భర్త నాకు సాక్షి, నేను మహాపతివ్రతని, నా కాలి వేలితో కూడా నిన్ను స్పృశించనంటుంది సీతమ్మ. చిట్ట చివరికి ఆ తల్లి ఒక మాట చెప్పేసింది, రాక్షసాధమా రామస్య భార్య అమిత తేజస ఉక్తవానసి యత్పాపం క్వగతిస్తస్య మోక్షసే అని అడిగింది. ఓరి పిచ్చివాడా, నీకు తెలియట్లేదు, అసలు నువ్వు నన్ను తేవడం ఏమిట్రా, నీకు సాధ్యమా, నువ్వు నన్ను ఎత్తుకురాలేవు, నేను వచ్చాను. ఎందుకు వచ్చానో తెలుసా, నీ చేత ఎత్తుకుపోబడిందన్న నాటకాన్ని సృజించాను. నేను మహాపతివ్రతను, నిన్ను భస్మం చేయగలను. ఎందుకు వచ్చానో తెలుసా, రాక్షసాధమా రామస్య భార్య అమిత తేజస, నువ్వు నన్ను ఎత్తుకొచ్చి నాతో ప్రతిరోజు మాట్లాడకూడని మాటలు మాట్లాడడం చేత నీ యందు పాపము విశేషముగా పెరిగిపోతే, నువ్వు చేసుకున్న తపస్సు వలన కలిగినటువంటి పుణ్యము అనుభవములోనికి వచ్చి రక్షించలేనంత అధర్మము నీ యందు ప్రకాశించిన నాడు నీ మృత్యువుకు కావలసినటువంటి పాపాన్ని నువ్వు ఒడ్డుకున్నవాడివి అవుతావు. నీ చావు కోసం వచ్చాన్రా, విధిస్తవ వదార్థాయ విహితో నాత్ర సంచయ, నీ వధ విధి ఇలా నిర్ణయించాడని గుర్తెరగలేకపోతున్నావురా పిచ్చివాడా, అందుకొస్తున్నాయి నీ నోటి వెంట ఈ మాటలు అంది. ఇంత స్పష్టంగా తల్లి చెప్పింది, వినే లక్షణం వాడికి లేదు, అలాగే మాట్లాడుతూ వచ్చాడు. చిట్ట చివరికి ఏ కంఠం నుంచి మాట్లాడకూడని మాటలు వచ్చాయో ఆ కంఠాలు యుద్ధభూమిలో అన్ని వేల మంది దేవతలు చూస్తుండగా, వీడు చనిపోవాలని అంతమంది కోరుతుండగా ఒక్కొక్క కంఠం రామచంద్రమూర్తి నరికేస్తే 10 తలలు నేల మీద పడిపోయి శరీరం యుద్ధభూమిలో పడిపోయింది. అనకూడని మాటలు, మాట్లాడకూడని మాటలు మాట్లాడి నశించిపోయినటువంటి వాడు రావణాసురుడు. మాట ఈశ్వరుడిచ్చి ఉండవచ్చు, కానీ ఆ మాట దేనికి పనికి రావాలి అంటే అభ్యున్నతికి పనికి రావాలి, జీవితంలో వృద్ధిలోకి రావడానికి పనికి రావాలి. అంతేకాని ఆ మాట తాను నశించడానికి మాట్లాడేవాడు కాకూడదు. ఇవాళ మన దేశానికి పట్టిన పెద్ద దౌర్భాగ్యం అంతా ఎక్కడుందంటే, పనికి మాలిన మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు జాతిని నిర్వీర్యం చేసి ధార్మిక దృష్టి నుంచి మరల్చేటటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కువ. ఆ మాటలే ప్రతిరోజు చదువుకోవలసినటువంటి విషయాలుగా కనపడుతున్నాయి. ఇవి కనపడుతూ ఈ మాటలే వినపడుతున్నప్పుడు నిన్నగాక మొన్న పుట్టి పరిపక్వత లేని పిల్లలు ఏదో పరిణతి పొందేసి దేశానికి అభ్యుదయం తేవాలని కోరుకోవడం ఎంత తప్పు. ఎక్కడుంది దోషం? మూలంలో ఉంది. అసలు వాక్కుని అదుపు చెయ్యగలిగిన యంత్రాంగం ఎక్కడుంది? ఇలా మాట్లాడడానికి వీలు లేదు, సమాజం పాడవుతుంది అని చెప్పేవాడు ఎక్కడున్నాడు? శ్రీరామాయణం హెచ్చరిక చేసింది, తస్మాత్ జాగ్రత్త, మాట వలన నశించిపోతామని చెప్పింది. ఏది? ఒక్క పాఠ్యగ్రంథంలో శ్రీరామాయణ వాగ్వైభవము అని 4 శ్లోకాలు ఇవి. ఏ పిల్లలకి ఎక్కడ సాంస్కృతి వైభవంగా పిల్లల్ని కూర్చోబెట్టి ఒక్క మాట మనం నేర్పుతున్నాం. వాళ్ళకి ఏవి అందుబాటులో ఉండకూడదో అవన్నీ అందుబాటులో ఉంచి, వీధిలోకి వస్తే కనపడకూడని పెద్ద పోస్టర్లు, టీవీ పెడితే అక్కర్లేనివన్నీ కనపడతాయి, నెట్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఇది తెలుసుకోవచ్చు, ఇది తెలుసుకోకూడదు అన్న విషయం ఏమీ లేదు, అన్నీ దొరుకుతాయి. పుస్తకాలు తీస్తే భయంకరమైన సాహిత్యం. ఇది ఇలా ఉండకూడదని శాసించగలిగిన యంత్రాంగం ఎక్కడున్నది?
వాక్కు నశించిపోయినప్పుడు, వాక్కు యందు ధర్మం పోయినప్పుడు సమాజమునందు ధార్మికత ఎలా నిలబడుతుంది? శాంతి ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? మనిషికి ఒక పోలీసుని పెట్టినా శాంతి సాధించడం సాధ్యమా? రామరాజ్యం అయిందంటే శాస్త్రము ప్రమాణమైంది కాబట్టి రామరాజ్యం అయింది. ఇంటికి తాళం వేయకుండా పౌరులు వెళ్ళారు, నెలకి 3 వానలు పడ్డాయి. భర్త ఉండగా భార్య బ్రతికుండి భర్త చనిపోవడం అన్నది లేదు. పిల్లలు మరణించి పెద్దవాళ్ళు ప్రేతకార్యం చెయ్యడం లేదు అంటే ధర్మము నిలబడింది కాబట్టి, వాక్కు యందు పౌరుష్యము లేదు కాబట్టి, ధర్మ ప్రబోధము జరిగింది కాబట్టి, ఎక్కడ చూసినా రామా రామా ఈ 2 మాటలే వినపడ్డాయి కాబట్టి, రాముడు ఆదర్శమయ్యాడు కాబట్టి రామరాజ్యం అయింది. కావాలని పిలిచేది రామరాజ్యం. ఒక్క నోటి మాట యందు ఎక్కడ మీరు ఎంత చదవండి, పొద్దున్నే ఇంటికి వచ్చి గుమ్మం ముందు పడిపోయేటటువంటి కాగితాలు తీసి ఎటు తిప్పి చదవండి, మీ మనస్సుని ఉద్వేగపరచనివి, మీ మనస్సుని ధర్మం వైపుకి నడిపించేవి, మీ మనస్సుకి ఉల్లాసం కల్పించి 10 మందితో శాంతిగా ఉండేట్టు చేసేవి ఎక్కడ కనపడుతున్నాయి? సమాజం ప్రశాంతంగా ఎందుకుంటుంది? ఉంటుందా? వాక్కు మీద ఆధారపడి ఉంటుంది. ఎవరు మాట్లాడడానికి అర్హులో వాళ్ళు, ఆ మాట్లాడిన వాళ్ళకి వాక్కుల మీద నియంత్రణ ఎక్కడుంది? లేనప్పుడు కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరా లలిత కుసుగుణజాల తినుగుబాల అన్నాడు ఆ రోజునే. అలా అయిపోయిన నాడు ధర్మం ఎక్కడి నుంచి నిలబడుతుంది? అందుకే వాక్కు గురించి వేదం అంత జాగ్రత్త చెప్పింది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్. వేదం ఈశ్వరుడు నీకు వాక్కు ఇచ్చాడు కదా అని దుర్వినియోగం చేస్తావేమో. సత్యం బ్రూయాత్, నిజం మాట్లాడు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, నిజం చెప్పేటప్పుడు కూడా మళ్ళీ వాక్కు యందు పారుష్యం లేకుండా మాట్లాడు, గంభీరంగా ప్రతిపాదన చెయ్యి. ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం. నువ్వు సత్యం చెప్తున్నావు కదా అని అవతల వాళ్ళకి అప్రియమైన సత్యములు చెప్పవద్దు. ఎవరో పాపం ఒక ఆయన యజ్ఞం అంతా చేసి పూర్ణాహుతికి సిద్ధపడుతున్నాడు. వాళ్ళ పెద్దతండ్రి గారు చచ్చిపోయారని తెలిసింది. ఇన్నాళ్ళకి నా జీవితంలో ఓ నిజం చెప్పే అవకాశం వచ్చిందని వెళ్ళి ఆయనకి చెప్పే ఎక్కర్లేదు, కాసేపు ఆగచ్చు. నబ్రూయాత్ సత్యమప్రియం, అప్రియమైన సత్యమును చెప్పవద్దు. అలాగని ప్రియంచనానృతం బ్రూయాత్, అవతల వాడికి సంతోషంగా ఉంటుందని అబద్ధాలు చెప్పవద్దు. మాట మాట్లాడేటప్పుడు ఈ 4టిలోకి వస్తోందో లేదో చూసుకుని మాట్లాడు. అలా లేకపోతే ఏమవుతుందో తెలుసా? మాట్లాడడమే అవకాశం ఉంది కదా అని మాట్లాడడం మొదలు పెడితే జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. నాలుక చివర నుంచి వచ్చినటువంటి మాటల వలన లక్ష్మి కటాక్షం అబ్బుతుంది. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవా. మాటలు మంచివి మాట్లాడడం చేత అనేక మంది మిత్రులు బాంధవులు ఏర్పడతారు. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి. మాట్లాడకూడని మాటలు మాట్లాడిన వాడికి శత్రువులు ఎక్కువ అవుతారు. ఒక్కొక్కసారి బంధనమునందు పడిపోవలసి ఉంటుంది మాట్లాడకూడని మాటలు మాట్లాడి. జిహ్వాగ్రే మరణం ధ్రువం, ఒక్కొక్కసారి మాట్లాడకూడని మాటలు మాట్లాడినందుకు మరణమును పొందవలసి ఉంటుంది. కాబట్టి మాట ఈశ్వరుడు ఇవ్వడం కాదు, మాటని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవడం గొప్ప. మాట ఇచ్చినంత శాంతి లోకంలో ఏదీ ఇవ్వలేదు. మీరు జాగ్రత్తగా గమనించండి. అన్నిటికన్నా శక్తివంతమైనది ఏది శాంతి ఇవ్వడంలో అంటే వాక్కు ఒక్కటే. మీరందరికీ డబ్బు ఇవ్వక్కర్లేదు, మీరందరినీ చదివించక్కర్లేదు, మీరు ఎవరికీ అన్నదానం చెయ్యక్కర్లేదు. మంచి మాట మాట్లాడగలిగితే చాలు. ఒకరికి కష్టం వచ్చింది, వెళ్ళి 4 ఓదార్పు వాక్యాలు మాట్లాడగలిగితే చాలు. ఒకడు నిరుత్సాహంగా ఉన్నాడు, వాడు ఉత్సాహపడేటట్టుగా 4 మంచి మాటలు చెప్తే చాలు. సమాజానికి పనికొచ్చే మాటలు, సమాజం గుర్తుపెట్టుకుని ఉత్సాహం పొందే మాటలు, వాళ్ళ జీవితాలు మంచి పథంలోకి వెళ్ళే మాటలు మనం కొత్తగా చెప్పక్కర్లేదు, రామాయణాదులలోంచి మాట్లాడితే చాలు. మంచి మాట శాంతినిస్తుంది. అదే మాట ఎంత ప్రమాదాన్ని, ఎంత కష్టాన్ని తెస్తుందంటే బల్జేపల్లి వారు సత్యహరిశ్చంద్రియం చేస్తూ అంటారు, కడుపున్ రంపపు కోత కోయునదియే గాయాలు కాకుండినన్ అంటాడు. ఒక వ్యక్తిని తీసుకొచ్చి బల్ల మీద పడుకోబెట్టి రంపం తీసుకొచ్చి మత్తుమందు ఇవ్వకుండా కడుపు మీద రంపాన్ని పెట్టి అటు ఇటు నిలబడి కోసేస్తే దాని వలన కలిగేటటువంటి బాధ కన్నా అనరాని మాట ఒక్కటి ఒక వ్యక్తిని అంటే పొడుచుకుని చచ్చిపోతాడు, జీవితాంతం బాధపడతాడు. ఎంత మాట అన్నాడో తెలుసా అండి ఒకనాడు అని, అంత బాధపడతాడు. ఒక మాట చేత బంతిని మృత్పిండం చెయ్యొచ్చు, పైకి ఎగురుతున్న వ్యక్తి మట్టి ముద్దల నేల మీద పడిపోతాడు. ఒక్క మాట మృత్పిండాన్ని బంతిని చెయ్యవచ్చు.
ప్రశాంతమైన వాతావరణాన్ని అగ్నిగుండం చేయొచ్చు, అగ్నిగుండాన్ని అమృత భాండం చేయొచ్చు. మాటకి ఎంతైనా శక్తి ఉంటుంది. అందుకే మాటని నియంత్రించుకోండి, మాటని అదుపులో ఉంచుకోండి. వేదం అన్ని నియమాలు చెప్పింది. మాట ఉందని మాట్లాడతారేమో, జాగ్రత్త సుమా. మాట మాట్లాడడంలో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆ వాక్కు ఎంత శాంతినిస్తుందంటే చచ్చిపోయేటట్టుగా చేస్తుంది. బతికున్న వాళ్ళు చచ్చిపోయేట్టు చేస్తుంది, చచ్చిపోయే వాళ్ళని బతికేట్టు చేస్తుంది. ఏకకాలమనందు నిరూపించారు మహర్షి సుందరకాండలో. సీతమ్మ తల్లి చచ్చిపోవలసినంత అవసరం ఎందుకు వచ్చింది? రావణుడు వచ్చి అనకూడని మాటలన్నీ అంటున్నాడు ప్రతిరోజు. ఇక 2 నెలలే గడువు అంటున్నాడు. ఆమె తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక రాక్షసత్వం అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను చచ్చిపోదామంటే చావనివ్వడు, తాను ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నాడో అలా బ్రతకనివ్వడు. దానికి రాక్షసత్వం అని పేరు. రాముడితో కలిసి జీవించడం ఆవిడికి ఇష్టం. అది అరణ్యమా ఇంకొకట అనవసరం. రాముడితో కలిసి ఉన్నది ఆమెకు అయోధ్య. రాముడితో కలిసి ఉండనివ్వడు. పోని రాముడితో కలిసి ఉండని బ్రతుకు కాదు, దోషమే, శరీరం విడిచిపెట్టకూడదు. పోని చావనిస్తాడా? ఇక్కడ కత్తి లేదు, విషం లేదు, అగ్ని లేదు, ఏదీ నాకు అందుబాటులో లేదు, ఏది ఉండనివ్వడు, నన్ను చావనివ్వడని ఏడిచింది ఆవిడ. అది రాక్షసత్వం అంటే. ఎంత బాధపడిందో నా తల్లి. యశోకవన్నిం జనకత్మజాయాం ఆదాయతే నైవ దదాహలంకాం నమామితం ప్రాంజలి రంజనీయం అని ఆ శోకాన్ని పట్టుకెళ్ళి అగ్నిహోత్రంగా లంకాదహనం చేశారు స్వామి హనుమ. అంత బాధపడిపోయే ఆఖరికి ఆవిడ నీ చచ్చిపోతానని. ఆవిడే సామాన్య స్త్రీ కాదు, అంత శాస్త్రం చదువుకున్న తల్లి, రామచంద్రమూర్తి ఇల్లాలు, అంతటి ధర్మపత్ని, అంతటి మహాపతివ్రత. చచ్చిపోతాననే స్థితికి వాడు మాటలతో తీసుకొచ్చాడు. సీతాధవేణ్యుద్గ్రధనం గృహీత ఉద్బధ్యవేణ్యుద్గ్రధనేన శీఘ్ర అహంగమిష్యామి యమస్య మూలం ఉపస్థితాసా మృదు సర్వగాత్రి శాఖా గృహీత్వాధనగస్య తస్యా అన్నారు మహర్షి. చచ్చిపోవడానికి మార్గం లేక ఆమె దీర్ఘమైనటువంటి జటని తీసి కంఠానికి చుట్టేసుకుని పూచినటువంటి శిశుపావృక్షపు కొమ్మనొక దాన్ని కిందకి వంచి దానికి చుట్టేసింది. ఇక ఆమె కొమ్మ వదిలేస్తే చచ్చిపోతుంది, పైకి తేలిపోతుంది. పైకి తేలిపోతే ప్రాణం పోతుంది. అంటే బ్రతికున్నటువంటి తల్లిని, సంతోషంగా ఉన్న తల్లిని, ఆమెకు ఐశ్వర్యం పోయిందని ఆవిడ ఏడవలేదు. నేను మీకు చూపించే సుమంత్రుడు చెప్పాడు, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హృదీనాత్మ విజనేపి వనీసతి అన్నాడు. ఒక పిల్ల ఎలా ఆడుకుంటుందో రాముడు ఉన్నాడని అరణ్యంలో అలా ఆడుకుంటోంది సీతమ్మ, అంత సంతోషంగా ఉందన్నాడు. అంత సంతోషంగా ఉన్న తల్లి చచ్చిపోయేదాకా తీసుకొచ్చేశాడు. దేంతో? కేవలం తన మాటలతో. ఇప్పుడు ఆవిడ చచ్చిపోవడానికి సిద్ధపడిపోయింది. వాక్యజ్ఞుడు, వాక్య కుశలుడు, వాక్యము మాట్లాడడంలో అద్భుతమైనటువంటి ప్రావీణ్యం ఉన్నవాడు రామచంద్రమూర్తి అంతటి వారు కితాబిచ్చారు హనుమకి. నా ఋగ్వేద వినీతశ్చ నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవ ప్రభాషితం అన్నారు. విభాషితం. వేదములు చదువుకోని వాడు ఇలా మాట్లాడరా లక్ష్మణ, ఏమి వాగ్వైభవం రా. ఇటువంటి వాడు మాట్లాడితే కత్తి ఎత్తిన శత్రువు కూడా కత్తి దింపేస్తాడు, అంత గొప్పగా మాట్లాడగలడు ఈయన అన్నాడు. రాముడంతటి వాడు. అటువంటి హనుమ పైన కూర్చుని ఉన్నారు చెట్టు మీద. ఆవిడ కొమ్మకి ముడేసేసి చచ్చిపోవడానికి సిద్ధపడిపోతాడు. ఇన్ని మాటలు తెలిసిన్నవాడు ఏ మాట మాట్లాడాలో మర్చిపోయాడు. ఆయన ఇంత దూరం వచ్చాడు, సీతమ్మ తల్లి దర్శనం చేసుకున్నారు, కానీ ఆ తల్లి చచ్చిపోతాం. ఇప్పుడు మాట్లాడదామంటే ఆయన బాధ ఎంత బాధ వచ్చేసిందంటే అకస్మాత్తుగా ఆయన ఊహించలేదు, లేచి చచ్చిపోతాడని చుట్టేసింది జడంతే. మహర్షి ఆయన పడిన పరివేదనని చెప్పడానికి ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్వో మధురం వాక్యం వైదేహ్య వ్యాజహార అన్నారు. అన్ని శాస్త్రములు తెలుసున్నటువంటి వాడు, నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముత్యం దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత అని సుగ్రీవుడి చేత కితాబులు అందుకున్నటువంటి వాడు ఏ మాటలు మాట్లాడాలో అర్థం కాలేదు. నేను సంస్కృత భాషలో మాట్లాడితే వానరం సంస్కృతం ఎందుకు మాట్లాడింది అంటుంది, వానర భాషలో మాట్లాడితే అర్థం కాదు. గట్టిగా కిందకి అమ్మా ఉరిపోసుకోకందామంటే రాక్షస స్త్రీలు మేల్కొంటారు, యుద్ధం జరుగుతుంది, జయాపజయములు విధి నిర్ణీతములు ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు నేను ఇలా చూస్తూ ఊరుకుంటే ఆవిడ ఉరిపోసుకుంటే ప్రాణం పోతే, నేను చూశాను సీతమ్మ చచ్చిపోయిందని వెనక్కి వెళ్ళి చెప్తే రామచంద్రమూర్తికి ఆగ్రహం వస్తే లోకములు నిలబడవు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం చెప్పను? ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి గందరగోళం అయిపోయి ఆ ఆకుల మధ్యలో గిర్ర 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 తిరిగిచ్చారు. రామకథ మృత సంజీవని.
చచ్చిపోయేట్టు చేసినవాడు రావణాసురుడు, చచ్చిపోతున్న దాన్ని బతికించినవాడు హనుమ. మహానుభావుడు బ్రతికించడానికి ఆయన ఏం చేయలేదు, కనీసం ఆవిడ్ని ఇలా ముట్టుకోలేదు, ఆ పైన కూర్చుని మొదలుపెట్టేశారంతే. ఏ కష్టం వచ్చినా ఆయనకి రామకథ జ్ఞాపకానికి వచ్చేస్తుంది. రాజా దశరథో నామ రథకుంజరమాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశ రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య సజనస్య రక్షిత అని మొదలుపెట్టారు. అది కూడా తల్లి ఉరి పోసుకునే లోపల సావధానంగా కథ చెప్పడం కుదరదు, గబగబ గబగబ రామకథ వినపడాలి ఆవిడికి. పూర్వకాలంలో కోసల దేశాన్ని అయోధ్యానగరాన్ని రాజధానిగా పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారు తన భార్యలైనటువంటి కౌసల్య సుమిత్ర కైకేయి యందు సంతానము లభించలేదని అహింసా తత్పరుడు సమస్త సుగుణములు కలిగినటువంటి వాడైనటువంటి దశరథ మహారాజు గారు సంతానాన్ని పొందడానికి ప్రతిబంధకంగా ఉన్న పాపాన్ని తొలగించుకోవడానికి అశ్వమేధయాగం చేసి పుత్రుల్ని పొందడానికి దేవతల ప్రీతి కొరకు పుత్రకామేష్టి చేస్తే ఆ యాగంలో వచ్చినటువంటి యజ్ఞపురుషుడిచ్చినటువంటి పాయసము యొక్క అనుగ్రహము చేత కౌసల్య సుమిత్ర కైకేయి యందు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులన్న నలుగురు కుమారుల్ని కని పెద్దవాడైన సుగుణాభిరాముడైన రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయడానికి ముహూర్తం నిర్ణయించి రేపే పట్టాభిషేకం అంటే ముందు రోజు రాత్రి ముద్దుల భార్య అయిన కైకమ్మ నిగ్రహిస్తే 2 వరములనిచ్చి ఆ కారణం చేత తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి పెద్దవాడైన ధర్మాత్ముడు రామచంద్రమూర్తి భార్య సీతమ్మతో తమ్ముడు లక్ష్మణుడితో 14 సంవత్సరములు అరణ్యవాసం చేయడానికి దండకారణ్యానికి వచ్చి జనాస్థానంలో ఉండగా రావణాసురుడనేటటువంటి 10 తలల రాక్షసుడు సీతమ్మని అపహరించి లంకాపట్టణానికి తీసుకెళ్లిపోయాడని తెలుసుకున్న రామచంద్రమూర్తి కిష్కింధలో సుగ్రీవుడితో స్నేహం చేసి వారిని ఒక్క బాణంతో సంహరిస్తే ప్రత్యుపకారంగా సుగ్రీవుడు అన్ని దిక్కులకు సీతమ్మ జాడ కనిపెట్టడానికి వానరములను పంపితే దక్షిణ దిక్కుకు యువరాజైనటువంటి అంగదుడి నాయకత్వంలో వచ్చినటువంటి కేసరి యొక్క సుతుడనైనటువంటి నేను వాయువు యొక్క ఔరసపుత్రుడైనటువంటి వాడిని అంజనానందనుడైనటువంటి వాడిని హనుమ అని పేరు కలిగినటువంటి నేను రాత్రి నుంచి లంకాపట్టణాన్నంతటినీ అన్వేషించి ఈ శిశుపావృక్షం మీద కూర్చుని సీతమ్మ తల్లి ఇలా ఉంటుందని రామచంద్రమూర్తి నాకు ఏ గుర్తులు చెప్పారో యథారూపాం యథావర్ణాం యథా లక్ష్మీంచ నిశ్చితాం అస్రౌషం రాఘవశ్చాహం సేయమాసాదితామయ అటువంటి ఆభరణములు అటువంటి గుర్తులు అటువంటి సాముద్రికమున్న సీతమ్మ తల్లిని దర్శనము చేసి ధన్యుడనైనాను. ఆ మాట వినబడిందంతే తల్లికి ఒక్కసారి కంఠానికి కట్టుకున్నటువంటి ఆ జడ వదిలైపోయింది, తీసేసి ఒక్కసారి పైకి చూసింది. చూసేటప్పటికి మహానుభావుడు పైన కూర్చుని కనపడ్డాడు. తత శాఖాంతరేలీనం దృష్ట్వాచలిత మానస వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం. సుందరకాండలో 2 సిద్ధి సర్గలు. ఒకటి సీతమ్మ తల్లిని హనుమ దర్శనం చేసింది సిద్ధి సర్గ, హనుమని సీతమ్మ తల్లి చూసింది కూడా సిద్ధి సర్గ. అందులో ఇది విన్నా, ఈ శ్లోకం విన్నా స్వామి హనుమ రామచంద్ర ప్రభువు పరమ సంతోషాన్ని పొందుతారు. అందుకే ఇవాళ ఉపన్యాస పరిపూర్తి సందర్భంగా వాగ్వైభవంగా ఈ శ్లోకాన్ని రామాయణంలోంచి తీసుకొచ్చి ఒక్కసారి విజ్ఞాపన చేశాను అని చెప్పి మహానుభావుడు ముందు వాక్కుల చేత ఊరడించారు. ఇలా చేత్తో ముట్టుకోకుండా 10 నెలల నుంచి కంటికి పంటికి ఏకధారగా ఏడుస్తున్నటువంటి తల్లి కళ్ళు తుడవకుండా వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం ప్రత్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణదుఃఖపలాహ్యసి అంటూ ఆ ఉంగరాన్ని తీసి అమ్మ రామచంద్రమూర్తి యొక్క దాసుణ్ణి రామదూతని వానరుణ్ణి తన పేరు కూడా చెప్పుకోలేదు మహానుభావుడంత వినయం. అమ్మా నేను ఉంగరాన్ని తీసుకొచ్చానమ్మా సమాశ్వాసించడానికి ఊరడిల్లు అని చేతిలో పెట్టారు. 10 నెలల నుంచి ఏడిచినటువంటి సీతమ్మ తల్లి ఎంత సంతోషాన్ని పొందిందన్నారంటే మహర్షి గృహీత్వా ప్రేక్షమాణాసా భర్త కరువిభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితాభవత్ అన్నారు. ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు మహాపతివ్రత అయినటువంటి స్త్రీకి ముందు చెప్పకుండా అకస్మాత్తుగా భర్త వచ్చి ప్రేమతో చూసినప్పుడు ఆ భర్త వంక చూసినటువంటి ముగ్ధ అయినటువంటి ఆడది పరమ సంతోషంతో చూసి బుగ్గలు ఎర్రబడిపోయి నిలబడినప్పుడు ఎలా ఉంటుందో అలా అంత సంతోషంతో ఉంగరాన్ని కన్నులకు అద్దుకుని గుండెల మీద పెట్టుకుని పరవశించిపోయి ఏడుపాపి సంతోషపడిన సీతమ్మని చూసినటువంటి ఘనత మా స్వామి హనుమకొక్కరికే దక్కింది. అది వాగ్వైభవము చేత మాటల చేత సాధించారు. అందుకే సుందరకాండ చిట్ట చివర్లో మాట అంటారు, ఆ తల్లికి నేను మాటల చేత ఊరడిల్ల చేశాను. తతో మయావద్భిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ
తవాపి శోకేన తదాభిపీడిత అంటారు. ఆ శ్లోకంతో సుందరకాండ పూర్తయిపోయింది. శాంతిని ప్రతిపాదిస్తూ పూర్తయింది. వాక్కు శాంతికి ఎలా కారకం కావాలో చెప్పి సుందరకాండ మహర్షి పూర్తి చేశారు. అంటే మనుష్యులు వాక్కుని ఎంత శాంతి కోసం వాడాలో శ్రీరామాయణం సందేశం. తతోమయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ. రామ, నేను సీతమ్మతో మాట్లాడాను. సీతమ్మతో నేను మాట్లాడినటువంటి మాటల చేత శోకము నుండి సీతమ్మ ఊరడిల్లింది. ఇప్పుడు సీతమ్మ శోకించట్లేదు. శోకించి ఉరిపోసుకునేటంతటి బేలగా ఇప్పుడు ఆమె లేదు. కానీ ఆమె ఒక కారణానికి శోకిస్తోంది. ఎందుకు శోకిస్తోందంటే నీవు తన పక్కన లేవని నువ్వు శోకిస్తున్నావని తాను శోకిస్తోంది తప్ప ఇక నువ్వు రావేమోనన్న బెంగ లేదు. ఆమె అందుకు మాత్రం శోకించట్లేదు. ఆమె సంతోషంగా ఉంది. నేను ఆమెకు శాంతినిచ్చాను. జగామ శాంతిం మమ మైథిలాత్మజ. మైథిలాత్మజ అయినటువంటి సీతమ్మ తల్లికి నా వాక్కుల చేత శాంతిని కల్పించానన్నారు. సుందరకాండంతా వాగ్వైభవమే. ఒక మాట మాట్లాడితే ఎంత గొప్పగా కథలు తిరిగిపోతాయో రామాయణం చెప్తుంది. రామాయణానికి అదొక వైచిత్రి. రామాయణం ఎప్పుడు పూర్తయిపోతే అప్పుడు ఒక ఆడది లేచి మాట్లాడుతుంది. అంతే, రామాయణం మళ్ళీ ముందుకెళ్ళిపోతుంది. అసలు యథార్థానికి సీతారామ కళ్యాణం దగ్గర రామాయణం అయిపోయింది. మాట్లాడకూడని మాటలన్నీ అంత ప్రేమతో శ్రీరామ పట్టాభిషేకమని పొంగిపోతున్నటువంటి కైకమ్మ దగ్గరికి వెళ్ళి మందర మాట్లాడింది. మందర మాట్లాడినందుకు కైకమ్మ మనసు విరిగిపోయింది. విరిగిపోయినందుకు దశరథుడితో కైకమ్మ తిరగబడి మాట్లాడినందుకు అయోధ్యకాండ వచ్చింది. రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు. రాముడు అరణ్యవాసం పూర్తి చేసి తిరిగి వచ్చేసాను. శూర్పణకు వచ్చింది. శూర్పణక వచ్చి మాట్లాడి రావణుడి దగ్గరికి వెళ్ళి రెచ్చగొట్టింది. 3 లోకములలో లేదు అందగత్తె నువ్వు సీతమ్మని పొందాలని. శూర్పణక మాటలకి ప్రేరణ పొందిన రావణాసురుడు మారీచుణ్ణి రెచ్చగొట్టి మాయామృగంగా పంపించి సీతాపహరణం చేయించబట్టి మళ్ళీ రామాయణం ముందుకెళ్ళిన రామాయణం ఏమైపోనో ఒక చోట త్రిజట లేచి తన స్వప్నాన్ని చెప్పి సీతమ్మ తల్లిని ఊరడిల్ల చేసింది. మళ్ళీ తల్లి స్వస్థత పొందింది. ఒకానొక చోట రాముడు మరణించాడని చెప్పి స్పృహ తప్పి పడిపోయి ఉన్న రామచంద్రమూర్తిని చూపించడానికి చనిపోయాడని అబద్ధం చెప్పి పుష్పక విమానంలో పంపించాడు. కనీసం కిందకి కూడా దింపడానికి ఒప్పుకోలేదు. కింద మట్టిలో పడిపోయి ఉన్నటువంటి రాముణ్ణి చూసి శరీరం వదిలిపెట్టేశాడనుకుంది సీతమ్మ. భర్త చనిపోయాడనుకుని పైనుంచి చూసి కిందకి దిగకుండా విమానం వెళ్ళిపోతుంటే ఎంత ఏడిచిందో యుద్ధకాండలో. అప్పుడు చెప్పింది మహాతల్లి అనల వచ్చి, అమ్మా, వైధవ్యం పొందిన స్త్రీ పుష్పక విమానం ఎక్కితే పుష్పకం ప్రయాణం చెయ్యదు. నీకు సౌభాగ్యం ఉంది, రాముడు మరణించలేదు, స్పృహ తప్పాడు, మళ్ళీ స్పృహ పొందుతాడమ్మా, ఊరడిల్లు, సూర్యుణ్ణి ఉపాసన చేయమని చెప్పింది. సీతమ్మ తల్లి సూర్యోపాసన చేసింది. రాముడు ఆదిత్య హృదయంతో సూర్యోపాసన చేశాడు. సూర్యోపాసనమే వాళ్ళ జయమునకు కారణము. ఎప్పుడైనా మానసిక స్వస్థతకి శారీరక స్వస్థతకి భాస్కరుడు కారణం. ఆరోగ్యం భాస్కరాది చేత్. కాబట్టి మళ్ళీ అక్కడ త్రిజట అనల మాట్లాడడం వల్ల సీతమ్మ తల్లి ఊరడిల్లింది. రామాయణం ఎక్కడెక్కడ అయిపోతుందనుకుంటామో అక్కడొక్కడ ఒక్కొక్క ఆడది మాట్లాడుతుంది. మాటల వలన రామాయణం మళ్ళీ తిరిగిపోతుంటుంది. మాట రామాయణాన్ని మార్చేసింది. మీతో నేను మనవి చేశాను, లక్ష్మణుడు ప్రాణం పోయినా వెళ్ళడు సీతమ్మని విడిచిపెట్టి. అనరాని మాట ఒక్కటంది అంతే సీతమ్మ. రామాయణ కథ తిరిగిపోయింది. రావణుడు కాదు సీతాపహరణం చేసింది, ఆవిడే చెప్పుకుంది. నేనే లోభపడిపోయాను అని చెప్పింది. ఒక్క మాట, సుదుష్టత్వం వనే రామమేకమేకోను గచ్చసి మమ హేతోః ప్రతిచ్ఛన్న ప్రయుక్తో భరతేనవా అంది. నన్ను ఎలా అయినా పొందాలి, మీ అన్నయ్యని చంపాలని నువ్వన్నా వచ్చావు, రాముణ్ణి చంపేద్దామని భరతుడన్నా పంపాడు, రెండిటిలో ఏది నిజం అంది. అమ్మా నేను వెళ్ళిపోతున్నానమ్మా అని వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు వెళ్ళిపోయాడు, సీతాపహరణం జరిగింది. ఒక్క మాట సీతమ్మ అన్నందుకు లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు. నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ అని చెప్పింది. నా వాక్కు వలన లోభానికి గురైపోయాను, వెళ్ళిపోయాడు లక్ష్మణుడు. సీతాపహరణం అయిపోయింది. మాట ఎంత ప్రమాదమో విభీషణుడు చెప్పాడు. వినకుండా విభీషణుడిని అధిక్షేపించి మాట్లాడాడు. ఈ మాటలు నేను పడలేనని విభీషణుడు వెళ్ళిపోయాడు. ధర్మాత్ముడైన విభీషణుడు వెళ్ళిపోయాడు. లంక కాలిపోయింది.
మాట మాట్లాడడం, మాట ఎంత శక్తివంతమో, మాట ఎంత శాంతి కారకమో, మాట ఎంత జాగ్రత్తగా ఉండాలో, మాట ఎంత ధార్మికంగా ఉండాలో, మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్, ఆ మాటల చేత దేవతలు మన్నన చేస్తారు. ఏ విధమైనటువంటి శత్రుత్వం ఉండదు, కేవలం మాటల వలన శత్రుత్వంతో నిలబడిపోయే వాళ్ళు ఉంటారు. మాటల చేత మిత్రత్వంతో ఎనలేని బలాన్ని మూట కట్టుకునేవాడు ఉంటాడు. మనుష్యునికి మాట ఇచ్చిన పరమేశ్వరుడు ఆ మాట చేత తరించిపోయే అవకాశం ఇచ్చాడు, మిగిలిన ప్రాణులకు లేదు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పార్వతీదేవికి పరమేశ్వరుడు చేసినటువంటి బోధ. ఏమీ అక్కర్లేదు, శ్రీరామ 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 అనుకుంటే చాలు విష్ణు సహస్రనామ స్తోత్రం చేసిన ఫలితం. సంస్కృతంలో అక్షరాల్ని అంకెల్లోకి తర్జుమా చేసే సంప్రదాయం ఉంది. రా 2 మా 5, రామ రామ రామ, 2 × 5 × 2 × 5 × 2 × 5, 2 5 10, 10 2 20, 25 100, 100 2 200, 205 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామం అంత గొప్పది. వాక్కుని మంచికి ఉపయోగిస్తే తరించిపోతాడు. ఆ వాక్కుని అక్కర్లేని వాటన్నిటికీ ఉపయోగించి ఎంతటి పెద్దలైనా గౌరవించకుండా అధిక్షేపించి మాట్లాడడం తేలిక. ఆ తర్వాత ఆ పాపం కట్టి కుడిపినాడు అనుభవించినప్పుడు బాధపడతాడు. అందుకని వాక్కుని సద్వినియోగం చేసుకోండి, శాంతికారకంగా వాడుకోండి. 10 మంది సంతోషంగా ఉండేటట్టు ఉంచగలిగినది వాక్కుయే అని శ్రీరామాయణం అనేక కోణాలలో ధృవీకరించింది. ఏ మాట పరమేశ్వరుడు మనకిచ్చాడో ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి పరివార సహితుడైన సీతారామచంద్ర ప్రభు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనందరం కూడా వాక్కుని సద్వినియోగం చేసుకుని తరించి 10 మంది శాంతిగా ఉండడానికి, మనం శాంతిగా ఉండడానికి వీలైన రీతిలో వినియోగించగలిగినటువంటి సమర్థతని కటాక్షించుగాక. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.